యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన కొండ మీద ప్రసంగం చెప్పిన తర్వాత కంక్లూజన్ చాలా బాగుంటుంది. చివరి భాగము యేసు ప్రభు చాలా అద్భుతంగా చెప్పాడు. ఏమన్నాడు ఆ కంక్లూజన్ అంటే, ఇప్పటిదాకా నేను చెప్పిన మాటలన్నీ కూడా విని ఎవరైతే ఆ మాటల ప్రకారం జీవిస్తారో వారు తమ జీవితం అనే ఇంటిని బండ మీద కట్టుకున్నట్టు వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, నిన్ను దుఃఖపరచాలనే అనుభవాలు వస్తాయి. అయినప్పటికీ కూడా నీ పునాది బండ మీద ఉంది కనుక ఆ ఇల్లు పడిపోదు అన్నాడు. అయితే మరొక ఇల్లు ఉంటుందట. ఇన్ని మాటలు విని, ఇంత ప్రసంగం విని, నా మాటలన్నీ కూడా ఆలోచన చేసి ఒకవేళ వాటి ప్రకారం జీవింపకుంటే, నా చిత్త ప్రకారం జీవింపకుంటే వారు ఇల్లు కట్టారు. అయితే ఆ ఇల్లు తీసుకెళ్ళి ఇసుక మీద కట్టిన వారితో సమానము. ఇసుక మీద ఇల్లు కడితే వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు దాని పాటు చాలా గొప్పది అన్నాడు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఒక ఆయన ఇల్లు కట్టాడంటే, ఇక్కడ మరొక ఆయన ఇల్లు కట్టాడు. ఈయనేమో పునాది గట్టిగా వేశాడు, బండ మీద తను ఇల్లు కట్టుకున్నాడు. ఈయన ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. దూరానికి చూడ్డానికి రెండు ఒకలాగా ఉన్నాయి. కానీ మానవ జీవితం యొక్క పటుత్వం, మానవ జీవితం యొక్క గొప్పతనం, మనిషి యొక్క ఉన్నతమైన అనుభవాలు ఎప్పుడు బయటకు వస్తాయి తెలుసా? నీకు అన్నీ బాగా ఉన్నప్పుడు కాదు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నీవు నిలబడే విధానం లోకానికి ఆదర్శంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు నిలబడే విధానాన్ని చూసి ఇదిరా తేడా అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాడికి నమ్ముకోని వాడికి తేడా ఇదే. ఆశీర్వాదాలు ఉన్నప్పుడు కాదు, కష్టాలు వచ్చినప్పుడు స్పందించే తీరుంటుంది చూసారా, అది కాన్ఫిడెన్స్ గుండెల్లో ఉంటుంది. అది దేవుని కృపలో వర్ధిల్లడం. ఇంకో మాట కూడా మీకు చెబుతాను, మనిషికి అన్నీ బాగా ఉన్నప్పుడు కాదట, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనిషి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుందట. చెప్పండి, మనిషి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. నీకు ఇబ్బంది వచ్చినప్పుడే, సవాలు వచ్చినప్పుడే. చాలామంది లోకస్తులు నిరాశలో కొట్టుకుపోతున్నారు. క్రీస్తు లేనివాడు, పునాది లేనివాడు, క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారు సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కొట్టుకుపోతా ఉన్నారు. కానీ దేవుని వాక్యం అనే పునాది మీద నిలబడిన వాడే ఎప్పటికీ సుస్థిరంగా నిలబడతాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దే విల్ లివ్ ఫర్ ఎవర్, దే విల్ స్టాండ్ ఫర్ ఎవర్, ఫర్మ్లీ అండ్ స్టెడ్ఫాస్ట్లీ ఫర్ గాడ్.